నేను మీ గీతాశ్రీ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఉమెన్ గురించి. ఉమెన్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఉమెన్ని డెవలప్ చేయాలి, ఉమెన్ గురించి డిఫరెంట్ స్క్రీమ్స్, డిఫరెంట్ ఫెసిలిటీస్, రకరకాలుగా ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, లోకల్ లెవెల్లో ప్రతి చోట ఉమెన్కి సపోర్ట్ చేయాలని డిఫరెంట్ స్కీమ్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. బట్ నేను ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్ చేశాను. అది అందరు ఉమెన్తో పంచుకోవాలి అనుకుంటున్నాను. మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ మేబీ ఐఎమ్ రైట్, బట్ అందరికీ వర్తించకపోవచ్చు. బట్ కొంతమంది ఎవరైతే ఈ కోవకు, నేను ఏ టాపిక్ అయితే మాట్లాడబోతున్నానో ఈ కోవకు చెందిన వాళ్ళని అలర్ట్ చేసుకొని ఉపయోగించుకొని ముందుకు సాగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మధ్యలో నేను ఒక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుంచి ఉమెన్ ఇన్ డిజిటల్ బిజినెస్ కోర్స్ అనేది చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమి అంటే, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు, చిన్న ఎక్స్పర్టైజ్ని డిజిటలైజ్ చేసి రెవెన్యూ జనరేట్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్త ఐడియా క్రియేట్ చేసుకొని కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకునే ఆస్పైరింగ్ ఉమెన్ కావచ్చు. వీళ్ళందరూ వీళ్ళందరి కోసము ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉమెన్ ఇన్ డిజిటల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వెరీ సింపుల్, అంటే చాలా లాంగ్వేజ్ స్కిల్స్ అవసరం లేదు, చాలా కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు. సింపుల్గా మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నా, మీకు దగ్గర ఒక చిన్న ల్యాప్టాప్ ఉన్నా, లేకపోతే ఇంట్లో ఒక సిస్టమ్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ను మీరు చేయగలుగుతారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాల్సి ఉంటుంది. ఈ కోర్సులో నేను కొంతమంది ఉమెన్ని రిజిస్టర్ చేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు కావచ్చు, అది చిన్న వ్యాపారులు అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మంచి పెద్ద బిజినెస్ చేస్తున్న ఉమెన్ కూడా ఈ కోవలో ఉన్నారు. సో వీళ్ళను రిజిస్టర్ చేయమని చెప్పినప్పుడు 100 మందికి నేను ఒక ఇన్విటేషన్ పంపిస్తే 3-4% పీపుల్ కూడా దీనిలో రిజిస్టర్ చేయలేకపోతున్నారు. ఎందుకు రిజిస్టర్ చేయలేకపోతున్నారు? ఇంత సింపుల్ అండ్ ఇంత ఈజీ ప్రాసెస్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? నాకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. తర్వాత నేను హెల్ప్డ్ దెమ్. వాళ్ళ మొబైల్స్ తీసుకుని, వాళ్ళ మెయిల్ అకౌంట్స్ తీసుకుని వాళ్ళను ఒక చిన్న రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తాము. ఆ లింక్ని క్లిక్ చేసి ఒక 5 to 7 కాలమ్స్ ఉన్న అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఫిల్ చేయంగానే వాళ్ళ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే యూ విల్ బీ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ నేను ఎవరెవరికి ప్రయత్నించానో వాళ్ళందరినీ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, చిన్న ఛాలెంజెస్ ఎప్పుడైతే రిజిస్టర్ చేయడానికి పోయినప్పుడు కానీ, ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి పోయినప్పుడు కానీ చిన్న ఛాలెంజెస్ వచ్చినా, చిన్న వాళ్ళకు అర్థం కాని సిచ్యువేషన్ వచ్చినా దే ఆర్ స్టాపింగ్. మనం జనరల్గా యాజ్ ఎ ఉమెన్, ఒక మదర్గా కావచ్చు, ఒక అక్కగా కావచ్చు, చెల్లెలుగా కావచ్చు, భార్యగా కావచ్చు, కూతురుగా కావచ్చు, లైఫ్లో ఏ ఛాలెంజెస్ వచ్చినా మనం ఫేస్ చేసే మన కోసం, మన అప్గ్రేడేషన్ కోసం, మన లెర్నింగ్ కోసం, మన డెవలప్మెంట్ కోసం వచ్చేసరికి వై వీఆర్ నెగ్లెక్టింగ్ ఇట్ ఈజ్ ఏ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకు మనం ఎఫర్ట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు? మన వరకు వచ్చినప్పుడు, మన కోసం మనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు. అదే మన పిల్లలు స్కూల్ ఆన్లైన్ కోర్సెస్ చేయలేకపోతున్నాము, లేకపోతే ఏదైనా చిన్న ఛాలెంజ్ వచ్చిందంటే వాళ్ళు ఆన్లైన్ కోర్సులో ఆన్ టైం ఉండడానికి సర్వ విధాల ప్రయత్నం చేసి వీ కంప్లీట్ దట్ టెక్నికల్ ఇష్యూ అండ్ వీ సపోర్ట్ దెమ్. కానీ మన కోసం మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము అనేది, అవుట్ ఆఫ్ 50 మెంబర్స్ ఆర్ 100 మెంబర్స్ రిజిస్ట్రేషన్ లెవెల్లోనే 3-4% కంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు.
తర్వాత ఒకవేళ రిజిస్టర్ అయ్యి వాళ్ళు మాడ్యూల్లోకి ఎంటర్ అయినా కూడా ఓన్లీ 5 మాడ్యూల్స్ ఆ 5 మాడ్యూల్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో ఏముంటుంది, డిజిటలైజేషన్ అంటే ఏమి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేస్తారు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు, కూరగాయలు అమ్ముతున్నావు, నువ్వు ఒక టైలర్వి, నువ్వు ఒక స్టిచ్చింగ్ చేస్తున్నావు, లేకపోతే నీకు ఒక చిన్న సెలూన్ ఉంది, దాన్ని నువ్వు జనరల్గా ఫిజికల్గా కాకుండా డిజిటలైజ్గా నువ్వు ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా ఇప్పుడు వరల్డ్ అంతా డిజిటలైజ్ అయిపోతున్నప్పుడు నువ్వు పర్సనల్గా కస్టమర్స్ రావడమే కాకుండా నువ్వు నీ ఉనికిని తెలుపుకోవడానికి, నీ ప్రజెన్స్ని తెలుపుకోవడానికి డిజిటల్ వరల్డ్లో ఎలా ఉండాల్సి వస్తే ఏమేమి నేర్చుకోవాల్సి వస్తుంది, ఏమేమి నేర్చుకుంటే ఏ లెవెల్కి వెళ్తావు అనేది, మనం యూస్ చేస్తామా లేదా అనేది సెకండరీ. బట్ ఫస్ట్ ఏమేమి థింగ్స్ వస్తాయి డిజిటలైజేషన్ కోసము అనేది వాళ్ళు టీచ్ చేస్తారు. ప్రతి స్టెప్లో ముందుకెళ్ళడానికి ఉమెన్ దే ఆర్ స్ట్రగలింగ్. వాళ్ళ కోసం వాళ్ళు ఎందుకు ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes పర్ డే స్పెండ్ చేయగలిగినా కూడా 1 వీక్లోనో 2 వీక్స్లోనో 1 మంత్లోనో వాళ్ళు ఆ కోర్స్ కంప్లీట్ చేయగలుగుతారు. బట్ ఉమెన్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. రిజిస్టర్ చేయడంలో స్ట్రగుల్, రిజిస్టర్ చేసిన తర్వాత మాడ్యూల్ ఎంటర్ అవ్వడంలో స్ట్రగుల్, మాడ్యూల్ కంప్లీట్ చేస్తే టాస్క్ సబ్మిషన్లో స్ట్రగుల్స్. సో చిన్న ఛాలెంజ్ వస్తే ఎందుకు ఆగిపోతున్నాము అనేది మనం ఆలోచించాల్సిన విషయము. ముందుకు కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రతి వేళ అవకాశం ఉంటుంది. బట్ థింక్ దట్ వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ లెర్నింగ్, వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ ఫ్యూచర్, వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ పర్సనల్ డెవలప్మెంట్. మనం డెవలప్ అయినప్పుడే మన పిల్లలు డెవలప్ అవుతారు, మనం డెవలప్ అయినప్పుడే మన ఫ్యామిలీని డెవలప్ చేసుకోగలుగుతాము. సో మై డియర్ ఉమెన్, ప్లీజ్ ట్రై టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఎక్కడన్నా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సినప్పుడు చిన్న చిన్న ఛాలెంజెస్ వచ్చినా, చిన్న చిన్న ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చినా మీరు దానికోసం ఆగిపోకండి, వెనకడుగు వేయకండి. మనకి మనం సాల్వ్ చేసుకోగలిగితే మనం సాల్వ్ చేసుకోవాలి. మనం చేసుకోలేనప్పుడు పక్కన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, పక్కన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని అప్రోచ్ అవి హెల్ప్ అడగగలగాలి. లేదు వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయలేకపోతున్నారంటే ఇంకొంచెం ముందుకెళ్ళి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అంతేకాని ఏదన్నా చెయ్యాలి అని మొదలు పెట్టినప్పుడు దాన్ని కంప్లీట్ చేసే వరకు ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి. యాజ్ ఎ మదర్, యాజ్ ఎ సిస్టర్, యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ ఒక సిటిజన్గా మన పనులు ఎలా సమర్థవంతంగా కంప్లీట్ చేస్తామో అదేవిధంగా మన లెర్నింగ్, మన డెవలప్మెంట్, మన నాలెడ్జ్ అప్గ్రేడేషన్కి కూడా మనం ఎఫర్ట్ పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఫ్యూచర్ రెడీనెస్కి రెడీగా ఉండాలి. ఫ్యూచర్ రెడీ ఉమెన్ ఉంటే ఫ్యామిలీ ఫ్యూచర్ రెడీ అవుతుంది. ఉమెన్ ఫ్యూచర్ రెడీగా ఉంటే టోటల్ సొసైటీని ఫ్యూచర్ రెడీ చేస్తుంది. సో మై డియర్ ఉమెన్, బీ ఫ్యూచర్ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్.